సింపుల్గా కట్ వర్క్ నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్ ప్రకారం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేశాక నెక్ వెడల్పు మరియు అదేవిధంగా పొడవు రెండు కూడా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక రౌండ్ నెక్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక అదే రౌండ్ నెక్ కలిసే విధంగా మళ్ళీ 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్ షేప్ అనేది డ్రా చేసుకొని స్కాలప్ స్కేల్ ఉంటే స్కాలప్ స్కేల్తో కట్ వర్క్ షేప్ డ్రా చేస్తే సరిపోతుంది. లేదంటే ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా ఒక ఐటెం తీసుకొని కట్ వర్క్ కట్ చేసామంటే సింపుల్గా అయిపోతుంది. నెక్కి రౌండ్గా కట్ వర్క్ షేప్ ఇచ్చేసి కింది వైపున ఇంకొక చిన్నగా డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసామన్నమాట. ఇక్కడ నెక్ డిజైన్ కోసం సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. బాక్స్ మనం నెక్కి ఎలా అయితే డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకున్నాము. 2.5 ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక అందులో సగానికి ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ నెక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.